హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సిరిధాన్యాలతో మంచి హెల్త్కు సంబంధించిందండి. ఈ మధ్య కాలంలో మనకు బోన్స్ అరిగిపోయినాయని, మోకాలు నొప్పులని, నడుము నొప్పులని, బ్లడ్ లేదని చెప్పేసి షుగర్లని అదని ఏదేదో రకరకాలుగా వస్తున్నాయి కదా. అన్నిటికి సంబంధించిందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందరికీ ఎవరైనా షుగర్ పేషెంట్లైనా ఎవరైనా తాగొచ్చండి. ఏజ్ బారోళ్ళకైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా అందరు తాగేదనమాట. చక్కగా మంచి జ్యూస్ లాంటిదండి ఇదైతే. జ్యూస్ అని చెప్పుకోవచ్చు. పిల్లలకు చల్లగా అయిపోయినాక బెల్లం మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పంచదార ఉప్పు వేసుకోవచ్చు. కానీ మంచి హెల్తీ దెబ్బ, చాలా బాగుంటుంది. పొద్దున్నే ఈ సీజన్ ఆ సీజన్ అని కాకుండా ఎప్పుడైనా తాగొచ్చు అనమాట. ఏంటనుకుంటున్నారు? ఆల్రెడీ అన్నీ కనిపించాయిలే మీకు. నేను చెప్పే లోపల అన్నీ అయిపోయినాయి. కాకపోతే జొన్నలు, సజ్జలు, రాగులు, మన దగ్గర ఇంకా ఏమేమి అన్నీ కలుపుకోవచ్చు. నేనైతే కొర్ర పిండి కలుపుతున్నాండి. నేను ఆల్రెడీ కొర్రలు కూడా ఇదే విధంగా వేయించుకొని పొడి చేసి పెట్టేసుకున్నా. ఆ పొడి ఉంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేయించుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ 3 కలుపుతున్నా. మిగతా ఇంకా ఏ గింజలైనా కలుపుకోవచ్చు అండి. మనకి నచ్చిన ఎన్నైనా కలుపుకోవచ్చు. నేనైతే 4తోనే ఆపేసాను. చక్కగా ముందు జొన్నలు వేయించుకున్నా కదా, ఎన్ని కడగాల అనుకుని డౌట్ రావచ్చు. సమ్మర్లో అయితే మనం కడిగి ఆరబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చలికాలం కదా, వర్షాకాలం కదా, మనకు ఆరవు. నేనైతే మంచి బట్ట తీసుకొని బట్టలు పోసేసి చక్కగా తుడిచి ఆరబెట్టేసుకున్నా అండి. ఆరబెట్టేసుకొని వేయించుకుంటున్నా. లేదు మీరు కడుక్కొనే చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం మెత్తగా ఉండి పిండి మెత్తగా ఉంటుంది. ఆరవు కదా, ఎంత వేయించుకున్నా ఆరవు. అందుకని ఈ విధంగా చేసుకోండి, పర్వాలేదు. అంటే మేమైతే మా పొలాలలో పండినట్టే కెమికల్ వేసి అమ్ముతారు కదండి, కొంతమంది పురుగు రాకుండా. అలాంటివి కాదండి, మా పొలాలలో పండినట్టే కాబట్టి మేము ఈ విధంగా చేసుకున్నాం. మీరు బయట తెచ్చుకొని స్టోరేజ్ పెట్టుకొని ఇట్లా మనం ఇంట్లో కూడా కొంతమంది పురుగు రాకుండా జొన్నలు, సజ్జలు, రాగులకి ఏదైనా ట్యాబ్లెట్లు వేస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ కడిగి ఆరబెట్టుకొని 2-3 రోజులైనా సరే అప్పుడు చేసుకోండి. ఏమీ పెట్టుకోలేదన్నప్పుడు బట్ట పెట్టి తుడుచుకొని చక్కగా వేయించుకోవచ్చండి. చాలా మంచిదండి ఇది మాత్రం. దీని అమ్మలి అంటారు, కట్క అంటారు, చాలామంది రకరకాల పిలుచుకుంటారు. మేమైతే జావా అని అంటామండి. చాలా బాగుంటుంది. జొన్నలు మంచిదే, సజ్జలు మంచిదే, రాగులు మంచిదే, కొర్రలు మంచిదే. డైట్కి కూడా చాలా మంచిదండి ఇది. రోజు మార్చి రోజు ఒక గ్లాస్ తీసుకోండి. రోజు తాగినా తప్పులేదు. మీరు లేదు మాకు అంత ఓపిక లేవని కానీ ఇలా చేసి పెట్టేసుకుని వారానికి ఒకసారి తీసుకోండి. చాలా మంచిదబ్బా ఇది హెల్త్కి మాత్రము. నేనైతే అన్నీ కలిపి అన్నీ చల్లైన తర్వాత ఒక్కొక్కటి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటున్నా అండి. కొర్రలు మాత్రం నేను చాలా తక్కువ వేసానండి. 2 గుప్పెళ్ళ పిండి వేస్తున్నా. ఇది ఒక్కొక్క కప్ వేస్తున్నది తక్కువ, ఎందుకంటే చాలా వేడి అది. అందులో మనకు వేడి ఎక్కువ ఉండేవాళ్ళు మాత్రము కొద్దిగా వేసుకుంటే చాలు. వేడి ఎక్కువ ఉంటుందండి, అందుకని రోజు తాగుతాం కదా, ఎన్ని సలవరం కొంచెం అది వేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి మనకు కరెక్ట్గా సరిపోతుంది. అసలు వేసుకోకుండా అయితే ఉండకండి, కొద్దిగా వేసుకోండి. అది కూడా మంచిదే కదా. కొర్రలైనా, సామెలైనా, బరిగెలు అంటారు, అవన్నీ ఆరికెలు, అన్నీ ఏదైనా సరే కొద్దిగా వేసుకోండి. అన్నీ వేసుకుంటే ఈ కొంచెం పెంచుకోండి. ఏంటి జొన్నలు, సజ్జలు, రాగులు క్వాలిటీ పెంచుకోండి. లేదు అది కొద్దిగానే ఒకటే వేసుకున్నాం అనుకోండి, అరకప్పు, పావు కప్పు వేసుకొని కప్పు వేసుకుంటే మనకు ఈటకు ఈక్వల్గా సరిపోతుంది. వేడికి తగ్గిపోతుంది అనమాట, అంత వేడి ఉండదు. నేనైతే 2 గుప్పెళ్ళు వేస్తున్నాబ్బా. ఈ 3 కప్పులకు 2 గుప్పెళ్ళు వేస్తాను. ఇది కొర్రల పిండి, అది వేయించుకొని కడిగి నేను అట్లా కడిగి ఆరబెట్టుకొని వేయించి పొడి చేసి పెట్టుకుని అన్నిటిలో వాడతాను. దోశ పిండిలో, బియ్య పిండి దోశ వేసినప్పుడు ఎప్పుడైనా ఒక స్పూన్ వేసి కలిపెట్టేస్తాను, పిండి కలిపి రుబ్బుకున్నప్పుడే. కానీ చాలా మంచిది హెల్త్కు. మేమైతే ముగ్గురమే ఉండం కదా, 3 గ్లాసులు నీళ్ళు పోసాను. దీంట్లో మీరు కావాలంటే క్యారెట్ కానీ, బీట్రూట్ అయినా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి. 3 గ్లాసులు నీళ్ళు వేసి ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకున్నా. ఆ మరిగేటప్పుడు ఈ ముక్కలు వేసుకున్నా, క్యారెట్ ముక్కలు. అవి కాకుండా మన పెసర్లైనా అండి నానబెట్టుకొని నీళ్ళు మరిగేటప్పుడు వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి, బాగుంటాయి. తిన్నీ కూడా చక్కగా బాగుంటాయి. మీకు నచ్చితే అలా చేసుకోండి. నేనైతే 3 గ్లాసుల నీళ్ళకు 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు వేసి కొంచెం నీళ్ళలో కలుపుకుందాము, ఉండగట్టుకుని ఉంటుంది. మీరు ఇంకా చిక్కగా కావాలంటే 4-5 స్పూన్లు వేసుకోండి. నేనైతే పలచగానే కావాలని చెప్పేసి ఇది వేసానండి. ఇది నీకు వేడిగా కావాలనుకుంటే వేడిగా తాగొచ్చు, చల్లగా కావాలంటే చల్లగా కావచ్చు. జ్యూస్ లాగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. వేయించుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. చాలా బాగుంది అబ్బా, మంచి హెల్త్కి సంబంధించింది కదా. ఇలా డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టేసుకున్న మంచి హెల్తీ జాబ్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇట్లా మంచి మంచి వీడియోస్ ఏదో నాకు తెలిసిన నేను పెడుతుంటే మీరు లైక్ చేస్తేనే కదా 10 మందికి వెళ్ళేది. కమ్మటి జాబ్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్